దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క గుండెలో నిలిచిపోయినాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఆయన రైతు బాంధవుడు. ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఎంతో మేలు చేయాలని పాదయాత్రలు అన్ని తిరిగి రైతాంగానికి ఏదో ఒకటి చేయాలా, రైతు గుండెల్లో ఉండాలనే విధంగా ఫస్ట్ సీఎం అయిన వెంటనే రైతుకి విద్యుత్ రుణమాఫీ చేయడం జరిగినది. విద్యుత్ బకాయిలు పూర్తి ఒక రైతు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల వరకు కూరుకుపోయి కట్టలేని పరిస్థితుల్లో ఉంటే రైతు ఇబ్బందులన్నీ తెలియజేసి ఆయన ఫస్ట్ సంతకము కరెంటు మాఫీ అని చెప్పి ఉచిత కరెంటు ఇస్తున్నానని చెప్పి ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన పథకానికి ఈ రోజు వరకు కొనసాగుతుంది. అదే విధంగా ఆయన మరణం తర్వాత 16 సంవత్సరాలు అయింది. ఆయన కొడుకు తండ్రి అడుగుజాడలో నడచాలని ఉద్దేశంతో ఎనలేని పథకాలన్నీ పెట్టి ప్రజల్లోకి తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు ప్రజలకి సుభిక్షంగా ప్రతి ఒక్క నెల ఒక బటను నొక్కుతూ ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క దానికి విద్యకి వైద్యానికి ఎనలేని సేవ చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుంటకల్ సమన్వయకర్త వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు 77వ జయంతి ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటికీ కూడా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అనేకం ప్రజల్లో ఇప్పటికి కూడా జీవించే ఉన్నాయి. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమంలో ఆరోగ్యశ్రీ, ఈ రోజు ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల ఎంతో మంది లబ్ధి పొంది హాస్పిటల్లో పాలైనప్పటికీ డబ్బు నయం కాకోకుండా ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మంది లబ్ధి పొందిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకొని ఇప్పుడు కలెక్టర్లు అయినారు, లాయర్లు అయినారు, అనేక పై చదువులు పోయి ఉద్యోగస్తుల్లో ఉన్నారు. ఆ తర్వాత విద్యుత్ వ్యవసాయం కూరకపోయినప్పటికీ వ్యవసాయం దండగని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నప్పటికీ తీగలకి బట్టలు ఆరేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నప్పటికీ ఒక పండగ దండగ కాదు పండగ అని చెప్పి నిరూపించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఇవన్నీ కూడా మళ్ళా రాజశేఖర రెడ్డి మాదిరి పరిపాలన రావాలన్నా, మళ్ళా ఇంకొక పారి రాజశేఖర రెడ్డి మాదిరి పరిపాలన అందించాలన్నా అది జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 2029లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు, వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు మహనీయుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరణించడం ప్రతి ఒక్కరికి బాధాకరం. లేదంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనము తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమని రత్నాలసీమగా ఏకైక ముఖ్యమంత్రి ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి అనే తెలియజేస్తున్నాయి సభాముఖంగా. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులందరికీ మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి జన్మదిన సందర్భంగా ఇంతమంది ఒక పిలుపుతో వచ్చినందుకు నిజంగా సంతోషిస్తున్నాం. ఆ ఒక పిలుపుతోనే ఇంతమంది వచ్చినారంటే కేవలం ఆయన జన్మించి జనాల కోసం ఆయన తిరిగిన కష్టము పాదయాత్రలో చూసినాడు, జనాల ఇబ్బందులు ఆయన చూసినాడు, ఆ ఇబ్బందులు గమనించినాడు కాబట్టి ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టించినాడు. ఈ రోజు కొట్టాల్లో లేకోకుండా, గుడిసెల్లో లేకుండా ఇళ్లలో ఉంటున్నారంటే అది ఎవరైనా ఏ ముఖ్యమంత్రి వల్ల అయితే కేవలం రాజశేఖర రెడ్డి వల్లనే అయినారు. ప్రతి ఇల్లు, ప్రతి పేదవాడు సొంత ఇంటి కల్లా నిలబడిందంటే కేవలం అది రాజశేఖర రెడ్డి వల్లే. అలాంటి వ్యక్తిని జనాలు ఎప్పటికీ మర్చిపోలేరు. మేము అప్పుడు చిన్నప్పుడు పిల్లలుగా ఉండేవాళ్ళం, ఈరోజు పెద్దోళ్ళు అయినాం. రేపు పొద్దున భవిష్యత్తులో కూడా ఈ రోజు బాలలే రేపటి పౌరులుగా మిలుగుతారు. వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డిని మర్చిపోలేరు. నిజంగా ఇట్లాంటి వ్యక్తి భూమి మీద పుట్టపోడు. ఇంకా అటువంటి రాజన్న రాజ్యం మళ్ళీ మనం తిరిగి పొందాలంటే మనం అందరం కూడా కష్టపడి జగనన్న సీఎం చేయాలా, ఆ రాజ్యం పొందాలా, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం.
ఎస్సీ ఎస్టీ బీసీసీల నాయకులకు, మైనార్టీ నాయకులకు, మరి ముఖ్యంగా పాత్రికేయులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీకు అందరికీ తెలుసు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పోతిరెడ్డిపాడు నుంచి పాదయాత్ర చేస్తే అడిగడిన కూడా సమస్యలను తెలుసుకొని నేనున్నాను మీకు ముఖ్యమంత్రి అయితేనే మొట్టమొదటిసారిగా తొలి సంతకం పెట్టేది ఉచిత కరెంట్ అని చెప్పడం కూడా జరిగింది ముఖ్యమంత్రి అయిన తర్వాత. రెండొచ్చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొని వచ్చి ఆరోగ్యశ్రీ పథకంలో కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా 108కు ఫోన్ చేయండి, మీరు నాయకులు కార్యకర్తలు ప్రజలు ఫోన్ చేస్తే అనుకుంటూ వచ్చినటువంటి నినాదం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క వ్యక్తి లబ్ధి పొందారు ఈ రోజు. ఎందుకంటే ఆయన లేని రోజు మనము ఇప్పుడు చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే మన రకరకాలుగా రాష్ట్రాలు విడిపోవడము, ఆ రాష్ట్రము ఈ రాష్ట్రము అనే చాలా లోటు మనకి అనేది, ఆయన లేని లోటు చాలా క్లుప్తంగా కనిపిస్తుంది. ఆయనే ఉంటే ఈ రోజు రాష్ట్రాలు వేరేటివి కాదు. ఈ రోజు మన రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. ప్రతి ఒక్క సెంటుకి నీరు అందించే బాధ్యత ఆయన తీసుకుని ఉండేవాడు. అందువలన ఆయన ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఇంత ఆదరణ చూపుతున్నారు ఆయన మీద.